క్వెషన్ వచ్చేసి టు వాట్ ఎక్స్టెంట్ ఇన్ యువర్ ఒపీనియన్ హ్యాస్ ద డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఇన్ ఇండియా చేంజ్ ద గవర్నెన్స్ ల్యాండ్స్కేప్ అట్ ద గ్రాస్ రూట్స్. సో డీసెంట్రలైజేషన్ గురించి గవర్నెన్స్లో ఏమేమి చేంజెస్ అయినాయి అని అడుగుతున్నాడు. సో డీసెంట్రలైజేషన్ గురించి రాద్దాం. సో డీసెంట్రలైజేషన్ అనేది గాంధీజీ చాలా సపోర్ట్ చేసిండు. సో గాంధీజీ విజన్ వచ్చేసి గ్రామ్ స్వరాజ్ ఉండడం. సో డీసెంట్రలైజేషన్ అంటే ఏంది? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అనమాట. సో చాలా చిన్న చిన్న సెక్షన్స్ ఆఫ్ ఏరియాస్కి కూడా పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం డీసెంట్రలైజేషన్ అని అంటారు. సో రీజన్స్ బిహైండ్ ద చేంజ్డ్ గ్రాస్ రూట్ గవర్నెన్స్ ల్యాండ్స్కేప్ ఏంటి అంటే, మనకి 73rd ఇంకా 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ వచ్చినాయి. సో దీని కింద పంచాయత్స్ ఆర్టికల్ 243 to 243O దీనిపైన పంచాయత్స్కి పవర్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసినారు. ఎలక్షన్ ప్రొసీజర్, ఎంతమంది ఉంటారు, ఇవన్నీ డీటెయిల్డ్గా ఉన్నాయి. నెక్స్ట్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మున్సిపాలిటీస్కి సంబంధించింది, 243P నుంచి 243ZG వరకు. దాని తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ డీసెంట్రలైజేషన్తో ఎక్కువ పెరిగింది. సో చిన్న చిన్న ఏరియాస్లో కూడా ఉమెన్కి అట్లీస్ట్ 1/3 ఆఫ్ సీట్స్ రిజర్వ్ అయి ఉండాలి అనేసి, మళ్ళీ 243D ఆర్టికల్ కింద చైర్పర్సన్స్లో 1/3 సీట్స్ ఉమెన్స్కి ఉండాలి. దాంట్లో కూడా మళ్ళీ SC/ST ఉమెన్కి 1/3 సీట్స్ రిజర్వ్ అయి ఉండాలి అనేసి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం డీసెంట్రలైజేషన్ గవర్నమెంట్లో తీసుకొని వచ్చిర్రు. సో అట్లీస్ట్ 33.3% ఉమెన్కి సీట్స్ అనేవి అలొకేట్ చేయాలి అని. నెక్స్ట్ ఇట్లా డీసెంట్రలైజేషన్ ఉండడం వల్ల పొలిటికల్ అప్లిఫ్ట్మెంట్ కూడా పెరుగుతుంది. ఫర్ స్పెషల్గా SCస్కి STస్కి. సో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది అండ్ సోషల్ స్టేటస్ కూడా వాళ్ళది పెరుగుతుంది. తర్వాత ఈ డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ వల్ల ఎక్కువ అంటే హయ్యర్ క్యాస్ట్ ఉన్నా కానీ చాలా ఇన్కమ్ ఉన్న పర్సన్స్ వాళ్ళని కొంచెం వాళ్ళ పవర్ని కొంచెం సప్రెస్ చేస్తూ అందరికీ ఈక్వల్గా ఇచ్చే ఆపర్చునిటీ ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. తర్వాత సిటిజన్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. సో డీసెంట్రలైజ్ ఫామ్ వల్ల చిన్న చిన్న ఏరియాస్లో కరెక్ట్గా గవర్నెన్స్ చేసి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచవచ్చు. సో అట్లా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ స్పెషల్గా డీసెంట్రలైజేషన్ వల్ల కలిగే లాభం ఏంటి అంటే, అక్కడున్న ల్యాండ్ని సాయిల్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ కానీ అగ్రికల్చర్ కానీ వీళ్ళు స్ట్రెంగ్తెన్ చేయొచ్చు.